దేవుని నమ్మకలను గాక. ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం తీసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. For God loved the world so much that he gave his only son, so that everyone who believe in him may not die but have eternal life. ఇక్కడ దేవుడు తన యొక్క కుమారుని లోకంలోకి పంపించాడు. ఎందుకు? మన యొక్క పాపాలను క్షమించడానికి, మన శాపాలను తొలగించడానికి, మన అనారోగ్యాల నుండి మనల్ని స్వస్థపరచడానికి, మనకి శాంతి సమాధానం దయచేయడానికి దేవుడు ఎందుకు మన లోకానికి రావాలి? ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడికి మన మీద ఎంతో ప్రేమ ఉంది. దేవుడు కాగా తనకి అద్వితీయ కుమారుని పంపించాడు. దేవుడు సో హీ లవ్డ్ అస్. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి, తన యొక్క ఓన్లీ సన్ని లోకంలోకి పంపించారు. మన యొక్క శాపాలను తొలగించడానికి. ఈ లోకంలో చాలామంది ఉంటారు. మన దగ్గర డబ్బులు, అనారోగ్యాలు ఏమీ లేనప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, సుఖాలు అన్నీ ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు, మనతో ఉంటారు. నేను నీ దగ్గర ఉంటాను, నీతోనే ఉంటాను అంటారు. కానీ మనకి ఎప్పుడైతే ఇబ్బందులు ఉంటాయో, ఎప్పుడైతే మనకు ఒక అనారోగ్యం వస్తుందో, మనకి ఎప్పుడైతే ఒక ఇబ్బంది వస్తుందో, అప్పుడు వాళ్ళందరూ మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఎప్పుడు కూడా మనల్ని విడవదు, ఎడబాయదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు మనల్ని పట్టుకొని ఉంటాడు. ఒకవేళ దేవుడు కానీ మన చెయ్యి విడిచిపెడితే మనం ఏమైపోతాం? ఒకవేళ దేవుడి కానీ మన చెయ్యి విడిచిపెట్టినట్లయితే మనం ఏమైపోతాం? మనకి జీవితం గడ్డి పువ్వు లాంటిది, ఇలా వికసించి అలా వాడిపోతుంది. దేవుడు మనకి చెయ్యి పట్టుకున్నారు. ఎందుకంటే దేవుడికి మనం ఎంతో ఇష్టం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవునికి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. లోకంలో అందరూ విడిచిపెట్టినా కూడా ఆయనకి ప్రేమ మనల్ని విడిచిపెట్టదు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు కాబట్టి ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకుని మనం కూడా దేవుని ప్రేమించాలి. ఎలాగైతే దేవుడు మనల్ని ప్రేమిస్తారో అలాగే దేవుడిని మనం ప్రేమించాలంటూ నడవాలి. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్.